హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అండ్ మీరు కూడా బాగానే ఉంటారు, ఎందుకంటే ఈరోజు సండే స్పెషల్ అండ్ చికెన్, మటన్, ఫిష్ అన్నీ ఉంటాయి కదా. సో మీరు కూడా హ్యాపీగా ఉండి తింటూ ఉంటారు. సో సండే స్పెషల్ అయితే మేమైతే ఈసారి చికెన్ మానేసి ఫిష్ అయితే తీసుకుంటున్నాం. అండ్ ఖుషి ఇంకా వాళ్ళ డాడీ కూడా ఫిష్ అయితే తిన్నారు, గ్రేవీ తింటారు. సో నేనైతే ఫిష్ తింటా, ఇప్పుడు చికెన్ అయినా సో ఫిష్ కూడా వాళ్ళకి అలవాటు చేద్దామని ఈరోజైతే మేము ఉండే ఏరియాలో ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసాము. సో చూద్దాము. అండ్ ఫిష్ ఎలా తీసుకోవాలి ఏంటనేది నాకైతే తెలీదు, అక్కడ ఉన్న వాళ్ళని ఆంటీ వాళ్ళని అడిగి తీసుకున్నాం. అండ్ ఫిష్ అనేది ఎలా తీసుకోవాలి, ఎంత ఉంటుంది, ఎలా కట్ చేస్తారు అనేది ప్రాసెస్ అంతా ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. అండ్ ఫిష్లో ఏ ఫిష్ అయితే బాగుంటుందో అండ్ టేస్టీ అండ్ ఫిష్ నేమ్స్ కూడా కొంచెం కామెంట్ అయితే చేయండి. అండ్ నాకు తెలిసిన ఫిష్ నేమ్స్ అయితే ఒకటి శీలావతి అంట, అండ్ ఇంకొకటి నేను చెప్పాను కదా. సో ఉన్న నేమ్స్ మీరైతే చెప్పండి, నాకైతే అంత రావట్లేదు. అండ్ మనం ఫిష్ తినడం తప్ప వాటి పేర్లు అయితే తెలియదు. మనకైతే తెలిసినవి చెరువు చేపలు, సముద్రం చేపలు, ఎండు చేపలు, ఉప్పు చేపలు, తెల్ల చేపలు, ఇది తప్ప నాకేం తెలియదు. అంటే ఈ చేపల పేరు అయితే నాకు తెలియదు. అండ్ ఫిష్ తింటే మనకి హెల్త్కి మంచిది అంటారు, అండ్ అట్లానే బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది అంటారు. మెయిన్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫిష్ కంపల్సరీ తీసుకోండి, చాలా మంచిది. లోపల ఉండే బేబీకి కూడా చాలా మంచిది ఫిష్ అనేది. ఏ ఫిష్ ప్రెగ్నెన్సీ వాళ్ళు తినాలంటే సముద్రం చేప అయితే చాలా మంచిది. నేనైతే ఖుషి కడుపులో ఉన్నప్పుడు అయితే నేను సముద్రం చేపనే తిన్నా, అండ్ నాకు కూడా తెలియదు, మా కజిన్ సిస్టర్ నాకు చెప్పారు. అండ్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఫిష్ తీసుకోవడం చాలా మంచిది, అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి, పిల్లలకు కూడా పెట్టచ్చు, చాలా మంచిది. వాళ్ళకు కూడా ప్రోటీన్స్ అనేది ఉండాలి కదా. ఎగ్ అండ్ ఫిష్ చాలా మంచివి పిల్లలకి. అండ్ ఇక్కడ మేమైతే ఒక ఫిష్ తీసుకున్నాము, అది కేజీ ఏమో వచ్చింది, 200 అయింది. అండ్ వీళ్ళు కట్ చేసి అక్కడే ఇస్తున్నారు, కట్ చేసి క్లీన్ చేసి ఇస్తున్నారు. దానికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారు. కట్ చేసినందుకు 20 or 30 అట్లా తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళే క్లీన్ చేసి మంచిగా ఇస్తున్నారు. అండ్ మనం ఇంటికి వచ్చినాక ఒక 2-3 టైమ్స్ అట్లా నీసు వాసన పోయే వరకు వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ రొయ్యలు, పీతలు, చేపలు అన్ని ఆల్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి మనకి. ఇది ఎక్కడ ప్లేస్ అంటే యూసఫ్గూడ మెట్రో స్టేషన్ కిందనే, మాకు దగ్గరలోనే. అండ్ ఫిష్లో ఏ ఫిష్ అయితే టేస్టీ ఉంటుందో అదైతే కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం అదే తీసుకుంటాను, అది ట్రై చేస్తాను. అండ్ ఫిష్లో ఉండే సెన అంటే మీకు ఇష్టమో లేదు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, అండ్ నేనే ఒకదాన్ని తిన్నా, ఇదే సెన. నేనైతే ఒక ఫిష్ తీసుకున్నా కదా, దాన్నే హాఫ్ ఫిష్ ఏమో ఫ్రై చేసిన అండ్ హాఫ్ పీసెస్ ఏమో కర్రీ చేశాను. అండ్ ఈ సెన వచ్చేసి దీనైతే ఫ్రై చేశాను. అండ్ ఇదైతే మా హస్బెండ్ కానీ ఖుషి కానీ తినలేదు, ఓన్లీ నేను ఒకదాన్నే తిన్నా. ఓకే అండి, ఇదైతే ఈరోజు వీడియో. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.